గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం 21వ వార్షికోత్సవ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సంపత్ కుమార్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. కుంభమేళ నుంచి సేకరించిన త్రివేణి సంగమ నది జలాలతో మరియు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు మొహమ్మద్ ఇమ్రాన్, బురుకుటి చందు, గౌస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు రెడ్డి జగన్నాథం, కరణం వేణుగోపాల్, సత్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రావు తదితరులు పూజలో పాల్గొన్నారు. కలిసినటువంటి శ్రీ కనకదుర్గ దేవతామూర్తి జగన్మాత 21వ వార్షికోత్సవం సందర్భంగా నేటికి దేవాలయం నిర్మాణం చేసి పుట్టినరోజు 21 పుట్టినరోజు జరుపుతున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి మంత్రి గారు, మా గురువు ప్రధాన పౌరవచ్చరైనటువంటి మా భావి మంత్రి గారు, అదేవిధంగా ఆలయ నిర్మాణకర్త అయినటువంటి విద్రోహిస్తాత అయినటువంటి నేను జగన్నాథరావు, అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ కూడా వెళ్ళి చాలామందిని మా కాలనీ మా గురు ప్రెసిడెంట్ గారు హెచ్ఎన్ రెడ్డి గారు అందరం కూడా ఈరోజు కైలాసనగర్ అమ్మవారికి కుంభమేళ నుంచి పవిత్ర గంగా జలాలను తీసుకొచ్చి ఆ గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకాలు చేయించి కాశీ ప్రయోగ యొక్క మహోత్సవ పుణ్యక్షేత్రం నుంచి వచ్చినటువంటి గంగను తీసుకొచ్చి ఈరోజు మేము అమ్మవారికి అభిషేకాలు చేయడం ఎంతో ఘనమైన విజయం అనుకోవాలి. ఎందుకంటే ఇలా టైంలోనే 21 సంవత్సరాలు వచ్చిన టైంలోనే పురస్కారాలు రావడం, పురస్కారాలకు వెళ్ళే భాగ్యాన్ని ఆ భగవంతుడు ఈశ్వరుడు మాకు మా బాబీ గారికి, భద్ర గారికైనా మాకైనా అందరూ కనిపించారంటే అది ఒక పూర్వజం సుదృప్తి అనుకోవాలి. అంచేత అదేవిధంగా ఈ గుడి డెవలప్మెంట్ 21 సంవత్సరంలో చిన్న గుడిగా ఆ రోజు ప్రారంభించాం 2004లో. ఈరోజు 2025వ సంవత్సరం వచ్చేసరికల్లా అది పెద్ద దేవాలయమై ప్రతి ఏటా దసరాకి అదేవిధంగా అమ్మవారి వార్షికోత్సవానికి 2 సార్లు బ్రహ్మాండమైన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమాలు చేసి అన్నదానం కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా అన్నప్రసాదాలు పెట్టి మంచి విజయవంతమైన కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ అవకాశాన్ని మా భగవంతుడు ఈశ్వరుడు జగన్మాత దుర్గమ్మ అందరూ కూడా మాకు ఇచ్చి ఈ కార్యక్రమాలు దిగ్విజయం జరిపిస్తున్నారు కనుక ఎల్లవేళ ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి జరగాలని, ఇంకా అనేకమైన భక్తులు ప్రజలందరూ కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని, ఈ దేవాలయం ఇంకా భక్తుల ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ చక్కని అవకాశం ఇచ్చినటువంటి గాజువాక కైలాస నగర పురప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు 9 అనగా 21వ వార్షికోత్సవం కనకదుర్గ అమ్మవారి దేవాలయం కైలాస్ నగర్లో ప్రతిష్ఠ కావింపబడి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాఘమాసంలో మనకి కుంభమేళ అనేటువంటి పుష్కరాలు జరుగుతున్నాయి, త్రివేణి సంగమం. ఆ యొక్క సందర్భానుసారం కూడా అమ్మవారికి అనుగ్రహంతో మా కమిటీ వారందరూ కూడా ఆ యొక్క ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో ఉన్న గంగా, యమున, సరస్వతి నదీ జలాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఆలయం దగ్గర విశేషంగా అమ్మవారి యొక్క విగ్రహానికి, అమ్మవారి మూల విరాట్కి కూడా వార్షిక మహోత్సవ సందర్భంగా నదీ జలాలతో అభిషేకం గావించి మన కైలాస్ నగర గ్రామము మరియు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ నదీ జలాలతో అభిషేకం గావించి అనంతరం అమ్మవారికి లోక కళ్యాణార్థమై శుభారంభర కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి ఎల్లవేళలా కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలని జనులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మహత్ కార్యానికి భక్తజనులందరూ కూడా చాలా సహకరించి కమిటీ వారు యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అమ్మవారు మనకి వార్షిక మహోత్సవంలో పూజలు అందుకుంటూ ఉన్నారు. అత్యంత వైభవంగా జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా అనేక మంది గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అభిషేకాన్ని, కళ్యాణాన్ని కూడా దర్శించి అమ్మవారికి ఎప్పుడు చాలా మంది కూడా పాత్రలు ఉన్నారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి మహత్కార్యాలు 21 సంవత్సరం కూడా నిర్విఘ్నంగా ఆ అమ్మవారి కార్యక్రమాలు చక్కగా జరిపించుకుంటూ ఉన్నారు, అందరినీ కాపాడుతున్నారు. ఈ యొక్క 21 సంవత్సరాల్లో కూడా అత్యంత వైభవంగా ఆ యొక్క కుంభమేళలో నదీ జలాలను అభిషేకం చేయడం చాలా విశేషంగా అనిపించింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వారందరూ కూడా వెళ్ళి అక్కడ స్నానం ఆచరించినటువంటి ఆ యొక్క అనుభూతిని కూడా వారు పొందుతున్నారు. చక్కనైనటువంటి అమ్మవారికి అభిషేకం చేసినటువంటి కమిటీ వారి కానీ, గ్రామ పెద్దలు కానీ సంకల్పాన్ని నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉండాలని చెప్పి
అందరికీ కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాము. మహత్ కార్యాన్ని జరిపించుకున్నటువంటి అమ్మవారు ఎల్లవేళలా అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మరి కోరుకుంటూ నమస్కరిస్తూ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడానికి చాలా మేము ఆనందం చేస్తూ ఉన్నాము.